నమస్తే అన్న. నమస్తే. మీ పేరేం పేరు అన్న? నా పేరు రాజేంద్ర. మీ ఓటాకు ఉందన్న? ఉందండి. ఇక్కడ ఏ డివిజన్ అండి ఇప్పుడు ప్రజెంట్? 19వ డివిజన్. ఇప్పుడు 19వ డివిజన్ ఎమ్మెల్యే గారు ఎవరన్నా? ఇక్కడ నరేందర్ గారు. మీరు ఓటాకు ఎవరికి ఉపయోగించాలనుకుంటున్నారు? టీఆర్ఎస్కి ఎందుకు వేయాలనుకుంటున్నారు? 10 సంవత్సరాల కాంచి అయితే అంటే ఎక్కువ నాకు ఐడియా. 10 సంవత్సరాల కాంచి వాళ్ళు చేస్తున్న అభివృద్ధి పనులకు అంటే ఈ డబుల్ బెడ్రూమ్ అయినా ఇంకోటి పెన్షన్స్ ఇస్తున్నారు కదా, అసలు పెన్షన్స్ అని. ఇంకోటి ఈ వితంతు పెన్షన్స్. ఓకే అండి. మన కళ్యాణ లక్ష్మి ఇలాంటి పలు కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు కదా. అంతకుముందు ప్రభుత్వంలో పెద్దగా ఏం చూడలేదు. సో ఇప్పుడు దానిలో చూస్తున్నారు కాబట్టి దానికి మొగ్గు చూపుతున్నాం. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ కోటేయాలనుకుంటున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ అవలంబిస్తున్న పథకాలను ప్రవేశపెడుతున్నాను. మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ ఏవైనా వర్తించినాయి ఇప్పటి వరకు? మా నాన్నకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. మీ నాన్నకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది అంతేనా? ఇంకేమైనా వస్తున్నాయా? ఇంకా అంటే మాకు రేషన్ కార్డు కూడా ఈ ప్రభుత్వంలో నచ్చింది. రేషన్ కార్డు వచ్చింది. సంక్షేమ పథకాలే కాకుండా ఇంకేమైనా మీకేమన్నా ఇంకా ఆకర్షితులు అవుతున్నారా? ఇక ఫ్యూచర్లో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అంటే మొన్న గవర్నమెంట్ చెప్పింది కదా మనిషికి జాబ్ ఇస్తామని. అది కూడా అంటే ఉంది, అది కూడా ఇస్తారన్న నమ్మకం ఉంది మాకు. గవర్నమెంట్ ఇంకేమైనా కావాలని మీరు ఏమన్నా అడుగుతున్నారా? అడగండి. అది కొంచెం అంటే ఏం లేదండి. ఇప్పుడు మా యువతకు కావాల్సింది జాబ్స్. యూత్కి కావాల్సిన జాబ్స్. అంతకుముందు ఇంటికి ఒక జాబ్ అన్నారు కదా. అంటే మ్యాక్సిమం వీళ్ళు చెప్పినవన్నీ చేశారు. ఒక జాబ్ విషయంలో ఇంకా రాలేదు అది పర్టికులర్గా. ఆ ఇంటికి ఒక జాబ్ కూడా ఇస్తే ఇంకో 10 సంవత్సరాలు అయినా కానీ ఆ పార్టీకి మేము రుణపడి ఉంటాము. వారిని గెలిపించుకుంటాము. ఓకే. ఏ పార్టీకి వెళ్తే ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయి? ఆరుగురికి వస్తాయి. ఆరుగురికి ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? సాయం చేస్తారంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ రైతులకు పెట్టుబడి సహాయం కానీ లేకపోతే పింఛన్ కానీ ఇదే అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా వేరే గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా సాయం అందింది ఇంతవరకు? ఏమండి? నష్టపరిహారం ఉందా? ఓకే అన్న. మీకు కొత్తగా నమస్తే అన్న. మీ పేరు పేరు మోహన్ రాజు. వరంగల్ అన్న. ఓకే. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీఆర్ఎస్ పార్టీ ఎందుకు చెప్తున్నారు? గవర్నమెంట్ పథకాలు పెడుతున్నాయి, రైతులకు అందుబాటులో ఉంటున్నాయి, ఇతర పథకాలు పెడుతున్నాయి. కుమార్ గారు 36 నుంచి అడగకుండా. ఓకే. ఇప్పుడు వరంగల్లో ఎలక్షన్ ఉన్నాయి కదా, ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది? కరోనాకు ఎలక్షన్కు సంబంధం ఏంటి? బయటకు వెళ్ళట్లేదు. రైతులు ఇస్తాడు పోతా ఉంటుంది. ప్రభుత్వానికి కరోనా ఇప్పుడే కాదు ఇది ఇద్దరు మధ్యన వస్తుంది.
ఓకే థ్యాంక్ యూ సార్. మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? రాములు. ఇప్పుడు వరంగల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీకి ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉంది? టీఆర్ఎస్కి ఎందుకు పడతాయి అనుకుంటున్నారు? టీఆర్ఎస్లో సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్కే పడే అవకాశం. ఓకే థ్యాంక్ యూ. ఏం పేరు? తమ్మయ్య. ఇప్పుడు ఎక్కువ ఓట్లు ఏ పార్టీ పడే అవకాశం ఉంది? ఎలక్షన్లలో వరంగల్ ఎలక్షన్లో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడుతుంది? ఓకే ఏం పేరు నీ పేరు? విశ్వపతి. ఈ వరంగల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? గవర్నమెంట్ అదే ఉంది కదా. గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉంది కదా, టీఆర్ఎస్కి ఎక్కువ పడే అవకాశం ఉందా? టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ పడే అవకాశం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ పడే అవకాశం ఓకే మొత్తం కావాలని ఉద్దేశంతో ఓకే. మీ పేరేంటారు? అశోక్. ఇది వరంగల్లో ఉందా? మీకు ఇందులో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది? టీఆర్ఎస్కే పడతాయి. ఎందుకు టీఆర్ఎస్కే పడతాయి అనుకుంటున్నారు? ఆయన చేసిన పనులు చాలా ఏమేం చేశారు? మ్యాక్సిమంగా పనులు బాగా ఈ మధ్యలో మాత్రం స్టాప్లో ఎందుకంటే మన ఆయన కేసీఆర్ మర్చిపోయింది అయినా సరే ఇప్పుడు టీఆర్ఎస్కే ఎక్కువ ఓట్లు పడతాయి. అదైతే మీరు చెప్పి ఓకే థ్యాంక్ యూ. వరంగల్ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది? ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది? మీ పేరేంటారు? రాజు. ఏ పార్టీ పడతారు? నాలుగు అంచనా కదా. సరే ఓకే థ్యాంక్ యూ. వరంగల్ ఎలక్షన్లో ఓట్లు ఎవరు ఈ కరోనా టైంలో ఎందుకంటే ఎలక్షన్లు బాగానే ఉన్నాయి కొంచెం, కానీ చాలా ప్రాణాలకు ఎలక్షన్లు నష్టాలు, కానీ పబ్లిక్ బాగా గుంపులు బాగా గవర్నమెంట్ కూడా కొంచెం అంటే టీఆర్ఎస్కే పడే అవకాశం ఉంది. టీఆర్ఎస్కే పడే అవకాశం ఉంది. ఎందుకు టీఆర్ఎస్కి ఎందుకు? ఎందుకంటే స్కీమింగ్ పెట్టింది కదా, కొన్ని వికలాంగులకు కళ్యాణ లక్ష్మి చాలు వరంగల్లో ఏ పార్టీ ఎక్కువ ఓట్లు పడతాయి? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ పడతాయి? అదే ఎందుకు పడుతుంది? అంటే నాకు చెప్పలేదు. అంటే సంక్షేమ పథకాలు మంచిగా వచ్చాయి, షాడీ ద్వారా కళ్యాణ లక్ష్మి, రైతులకు పెట్టుబడి కావాలి, నిరుద్యోగ వీళ్ళకి ప్రైవేట్ టీచర్లకు కూడా ఇచ్చారు. ఓకే పేరేం పేరన్నా? మల్లికార్జున. ఈ వరంగల్ ఎలక్షన్లో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది? ఎందుకు అట్లా అనుకుంటున్నారు? పార్టీ వాళ్ళు అదే తెలుస్తున్నారు. అంతేనా చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షిస్తున్నారు.
తెలిసిన వాళ్ళు కొంచెం ఆలోచించి ఓకే అండి. నర్సయ్య నర్సయ్య గారు. ఈ వరంగల్ ఎలక్షన్లో ఏ పార్టీకి ఎక్కువ టీఆర్ఎస్కే పడతాయి ప్రభుత్వం. టీఆర్ఎస్కే పడుతుంది. ఎందుకు టీఆర్ఎస్ పడతాయి అనుకుంటున్నారు? అభిమానం ఎందుకంటే ఆయన పింఛన్కి చాలా మందికి ఇస్తున్నాడు కదా, రూపాయి కిలో బియ్యం చెప్పున. మోదీకి రాజధాని పోతున్నాం, బీజేపీ కష్టం ఓకే ఏ పార్టీకి ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉంది వరంగల్లో? బీజేపీ. ఎందుకు అనుకుంటున్నారు అట్లా? ప్రభుత్వం